నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజ్ ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో ఉంది. ఈ కాలేజీకి JNTUH నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ పొందడంతో పాటు NAC అక్రెడిటేషన్ కూడా కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైన AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoTలో బీటెక్ కోర్సుల్ని ఇది ఆఫర్ చేస్తోంది. ఈ కాలేజ్ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించబడడం జరిగింది. ఈ సంవత్సరం 11.3 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. ఇక అంతేకాకుండా DST శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 లక్షల గ్రాంటుని ఇస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజ్ కూడా ఇదే కావటం విశేషం. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు MTech ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నడపటంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. డాక్టర్ MVS రాంప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు. ఇంకా NBA, NAC అక్రెడిటేషన్ ప్రాసెస్కు సంబంధించి మంచి అనుభవాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈరోజు మన స్టూడియోలో కంప్యూటర్ సైన్స్లో వచ్చిన కొత్త కోర్సులు, ఇంకా నార్మల్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తేడాను, ఇంకా ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, ఉద్యోగ అవకాశాల గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డాక్టర్ MVS రాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే రాంప్రసాద్ గారు. వెల్కమ్ టు స్టడీ గైడ్స్. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, నార్మల్ CSE మనకు ఇంతవరకు తెలిసిన CSE ఏదైతే ఉందో దాంతోపాటు అలాగే దానిలో వచ్చిన కొత్త కోర్సులు ఏమేమి ఉన్నాయి, వాటికి నార్మల్ CSEకి తేడా ఏంటి సార్? కొత్త కోర్సులు ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఇది మీరు చెప్పారు ఇప్పటిదాకా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT. అయితే ఎప్పుడైనా ఇప్పుడు మీరు అడిగే ఏమడుగుతున్నారు, ఈ రెండింటికి కోర్సెస్కు ఒక ఏంటి సిమిలారిటీస్ ఏంటి, తేడా ఏంటి అని అడుగుతున్నారు. జనరల్గా ఎప్పుడైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దీనిపైన సరైన అవగాహన చాలామందికి లేదండి. పేరెంట్స్కైనా విద్యార్థులకైనా ఎవరైతే IT ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకు కొద్దిగా అవగాహన ఉంది, కానీ బట్ నాన్ IT వాళ్ళకు ఇంకా కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండే ఉండొచ్చు, అలాంటి వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదని చెప్పొచ్చు. ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి ఒక ఫాల్స్ అజంప్షన్కు దారితీస్తుందంటే, మన కరోనా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకంటే మనకు 6 months బ్యాక్ కరోనా వచ్చినప్పుడు స్టార్టింగ్ రకరకాలుగా మాట్లాడారండి. ఎస్పెషల్లీ ముందు మాట్లాడారు ఏదో సమ్మర్ వస్తే ఉండదన్నారు. తర్వాత కరోనా స్టార్ట్ అయిన తర్వాత 1 day లాక్డౌన్ పెడితే 1 day లాక్డౌన్ తోటి ఇంకా ఉండదు, 24 hours పోతుందన్నారు. తర్వాత 3 weeks లాక్డౌన్ పెట్టిన తర్వాత 3 weeks తోటి అయిపోతుందన్నారు. కొవ్వొత్తులు పెడితే అయిపోతుంది అన్నారు. అంటే ఎవరు ఎక్స్పర్ట్స్ చెప్పలే కానీ బట్ జనాల్లో అట్లా ఒక సర్క్యులేషన్ అట్లా జరిగిపోయింది. ఈవెన్ చాలామంది సామాన్యులు నమ్మారు కూడా. చప్పట్లు కొడితే కూడా పోతుంది అన్నారు. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఏంటంటే, ఏదైనా ఒక కొత్త విషయం వచ్చినప్పుడు దాని మీద అవగాహన లేనప్పుడు రకరకాల విషయాలు సర్క్యులేట్ అవుతాయి. అవి చాలా వరకు అవాస్తవాలు అనేది మెల్లగా టైం తెలియజేస్తుంది. ఏ విధంగా కరోనా ఇప్పుడు ఒక 2-3 months తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ నార్మల్ CSEకి కొత్త CSE కోర్సులని కొత్తగానే పేరు పెట్టారు. యాక్చువల్గా అది CSE అండి, అన్ని CSE అంటే CSE డిపార్ట్మెంటే లో ఒక కొత్త కోర్సులు చేశారు. కానీ ఈ CSEకి దీనికి తేడా ఉంది అంటే తేడా లేదండి. ఎడిషనల్గా ఏమైనా ఉందా అని అంటే బాగుంటుంది. తేడా అన్న వర్డ్ కన్నా ఇంకా నార్మల్ CSE కన్నా ఈ న్యూ CSE ఎమర్జింగ్ టెక్నాలజీ అడిషనల్గా ఏముంటుంది అంటే అది బెటర్గా ఉంటుందండి. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 2 CSE ప్లస్ CSEలో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయనండి అదే చదువుతారు. కానీ నార్మల్గా బయట ఏంటంటే నార్మల్ CSE అంటే అది కోరు, ఈ CSE ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఓన్లీ స్పెషలైజేషన్. అది ఫస్ట్ రాంగ్ అండి. అది కోర్ అయితే ఇది కోర్ ప్లస్ టెక్నాలజీ. సింపుల్. అంటే CSE నార్మల్ CSEలో ఏదైతే మనము కోర్ అనో, బేసిక్ అనో, ఫండమెంటల్స్ అనో, C++ జావా అంటున్నామో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ CSE కొత్త కోర్సుల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. మళ్ళీ ఎందుకు పెట్టారంటే దానితో పాటు అడిషనల్గా ఒక టెక్నాలజీ ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక టెక్నాలజీ, లేకుంటే సైబర్ సెక్యూరిటీ అనే ఒక టెక్నాలజీ, IoT అనే టెక్నాలజీ, డేటా సైన్స్ అండ్ టెక్నాలజీ దానితో పాటు అడిషనల్ నేర్చుతున్నారు. ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈరోజు ఆల్రెడీ గత 4-5 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇది డిజిటల్ రెవల్యూషన్ అని వీటన్నిటిని డిజిటల్ టెక్నాలజీ అంటారండి. కొత్తగా కాలేజీలోకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీ అంటున్నారు. అదే ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి వాళ్ళు డిజిటల్ టెక్నాలజీ అంటారండి. ఈరోజు
ఆల్ కంపెనీస్లో కొత్తగా వచ్చే కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ మీడియం కంపెనీలు కానీ అన్నిట్లలో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ ఉద్యోగాలన్నీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు దానికి సంబంధించిన ఇంజనీర్లు కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుందండి, నాట్ ఎనీ కాలేజ్ హాజ్ ఇంట్రడ్యూస్. అంటే ఆ టెక్నాలజీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏది చదవాలనే విషయంలో మనకి ఉన్న తేడాలు ఇంకొక సర్క్యులేషన్ ఏంటంటే జనాల్లో అంటే స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది, మొత్తం 4 years స్పెషలైజేషన్ నేర్చుకుంటాం అనేది కూడా ఒక రాంగ్ ఉందండి. ఒక ఇంటర్మీడియట్ వచ్చిన విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఫండమెంటల్స్ తెలియకుండా మొత్తం టెక్నాలజీ 4 సంవత్సరాలు 48 సబ్జెక్టులు ఉండేయండి. ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్లో 48 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 48 సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ అట్లా ఉండదండి, ఫండమెంటల్స్ చెప్తారు. సిఎస్సి వాళ్ళకి ఏ ఫండమెంటల్స్ ఉంటే వీళ్ళకి అదే ఫండమెంటల్స్ ఉంటాయి. అంటే నార్మల్ సిఎస్సి వాడు ఫండమెంటల్స్ ఏదైతే నేర్చుకుంటాడో వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ మెల్లగా సెకండ్ ఇయర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు ఈ టెక్నాలజీలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తీసుకెళ్తారు. అంటే మరి ఎందుకు నేర్చుకోవాలి, ఇప్పుడు నేను సిఎస్ అయిపోయిన తర్వాత నేర్చుకోవచ్చు అని అనిపించవచ్చు. అంటే ఎందుకు నేర్చుకోవాలంటే ఈరోజు ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీ ఉంది. నేను ఎప్పుడో ఆల్మోస్ట్ ఆల్ 3-4 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన టెక్నాలజీ అండి. ఇప్పటికే 4 years లేట్ అయింది. నేను ఈరోజు జాయిన్ అవుతున్నాను, 24లో బయటకు వస్తాను, ఆల్రెడీ 4 years లేట్ అయింది. ఈరోజు నేను ఆ టెక్నాలజీ నేర్చుకోకుంటే 4 years తర్వాత 8 years వెనకబడిపోతానండి. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక పాత ఫోన్ ఎప్పుడో ఉందండి, ఆ పాత ఫోన్ కావాలని వెళ్తే వాడు లేదంటాడు ఒక 2 years తర్వాత, ఒక 6 నెలలు సంవత్సరం వరకు అవైలబుల్ ఉంది అంటాడు. కానీ 2 years తర్వాత లేదండి ఇప్పుడు కొత్తది వచ్చింది అంటారు. ఎందుకు? ఆ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉండి అడిషనల్గా ఉన్నప్పుడు నోబడీ ప్రిఫర్స్ విల్ స్టాప్ ప్రొడక్షన్. అలాగని ఈరోజు మనకు చెప్తే ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఇంకొక 3-4 years తర్వాత నార్మల్ సిఎస్ అనే ఉండదండి. ఉండదు. ఎందుకు అని చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీలో ఫండమెంటల్స్ ఆల్రెడీ ఉంటున్నాయండి, C++, జావా. అంటే ఫ్యూచర్లో చెప్తున్నాను, బట్ యాజ్ అండ్ టుడే. రెండవది జాబ్స్ వరకు వెళ్ళినప్పుడు కూడా నీకు ఒక నార్మల్ సిఎస్సి స్టూడెంట్ ఏ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటాడో నీకు ఈ స్టూడెంట్ కూడా ఆ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటాడు. ఉంటూ అడిషనల్గా ఈ స్టూడెంట్ ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్న స్టూడెంట్కు ఉండే జాబ్ ఎలిజిబిలిటీ నార్మల్ సిఎస్సి పిల్లవాడికి ఉండదండి. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే మనకు అది కోరు ఇది కాదు అని ఏదైతే రాంగ్ ఉందో ఇది అవగాహన లేకపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న కొద్దీ తెలుస్తుంది. ప్లస్ స్పెషలైజేషనే మొత్తము 4 సంవత్సరాలు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నది కూడా అది కూడా రాంగ్ అండి. స్పెషలైజేషన్ అనేది ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సబ్జెక్టు ఒక ల్యాబ్ ఉంటుంది. అంటే దీనికి సిఎస్సి ప్లస్ సిఎస్సి ప్లస్ డాటా సైన్స్ అంటే అది కరెక్ట్ అండి. రైట్ సార్, ఇంకా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మహబూబ్ నగర్ నుంచి మీతో మాట్లాడడానికి కాలర్ కృష్ణయ్య లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్కారం, చెప్పండి కృష్ణయ్య గారు. సార్, ఈ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదా లేక డాటా సైన్స్ మంచిదా? ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదా, డాటా సైన్స్? సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మంచిదా లేకుంటే డాటా సైన్స్ మంచిదా సార్ ఫ్యూచర్లో? రెండు మంచిగా అండి, ఎందుకంటే రెండింటికి ఒకదానికి ఇంటర్లింక్ ఉందండి. రెండింటికి ఇంటర్లింక్ ఉంది. మీరు డాటా సైన్స్ తీసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది, రెండింటికి మంచిగా ఉంటుంది. అంటే జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే స్టూడెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ద డిఫరెంట్, బట్ జాబ్ ఆస్పెక్ట్స్లో మాత్రం రెండింటికి సేమ్ ఉంటుందండి. సార్ చెప్తారు మీకు ఎట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేది. సార్ మీరు ఎగ్జాక్ట్లీ ఐ వాస్ టు ఆస్క్ యూ దట్ సార్, ఇంత కాలర్ కూడా ఆడినారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ అట్ ది సేమ్ టైం డేటా సైన్స్, వీటిలో ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో ఎట్లా ఉంటాయి సార్ స్టూడెంట్స్కి? ఈ 3 టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ చూసినట్టయితే దీనిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, స్టార్టప్ కంపెనీస్లో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ పదాన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ అని ఎందుకు అన్నారని అంటే దేన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు అని మనం చూస్తే, ఎమర్జింగ్ టెక్నాలజీ అని అంటే రాడికల్ చేంజ్ తీసుకొచ్చేది, తర్వాత రిలేటివ్గా ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ ఏది ఉంటుంది, ప్రాధాన్యంగా సోషియో ఎకనామిక్ కండిషన్స్లో చేంజ్ తెచ్చేదాన్నే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు. ఇదే ప్రస్తావన మన ఇండస్ట్రీ రిపోర్ట్స్, నాస్కాన్ రిపోర్ట్సే కానివ్వండి, గార్ట్నర్ రిపోర్ట్సే కానివ్వండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్సే కానివ్వండి, వీటన్నిటిలో మనం చూసినట్టయితే ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో గ్రో అవుతుంది అని అంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో గ్రో అవుతుంది. ఇదే సంగతి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అక్టోబర్లో సబ్మిట్ చేసిన రిపోర్ట్లు ఏమంటారంటే 95 million అంటే 9.7 crores న్యూ జాబ్స్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వస్తాయి.
85 మిలియన్ జాబ్స్ ఉన్న రోల్స్ నుంచి వేరే రోల్స్లోకి మారనున్నాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీతో స్కిల్ అవసరం ఉంటుంది. అందుకనే ఇది CSC-AIML, CSC డేటా సైన్స్ ఇవన్నీ ఎందుకనంటే ఇప్పుడున్న ప్రస్తుత విధానంలో వరల్డ్ వైడ్లో స్కిల్ లేకుండా జాబ్ రావటం చాలా కష్టము. ఆ స్కిల్ ఎలాగొస్తుంది అని అంటే టెక్నాలజీలో ప్రావీణ్యత ఉండాలి. ఆ ప్రావీణ్యత ఉండాలన్న కోర్సెస్ AICT కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళు చేస్తే, ఒక చిన్న ఉదాహరణకి ఏంటంటే ఇండస్ట్రీ గ్రోత్ ఏంటంటే CAGRతో మనం కనుక్కుంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. అది ఈ టెక్నాలజీస్లో దాదాపుగా AIMLలో 43% ఉంటుందండి. మామూలు ఇండస్ట్రీస్లో మనం చూస్తే 5 to 10% గ్రోత్ ఉంటే చాలా మంచిది అంటాం. 43 అంటే అది అన్ఇమాజినబుల్ లెవెల్లో గ్రోత్. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్లో, ప్రైవేట్ సెక్టార్లో, ఈవెన్ గవర్నమెంట్లో సైబర్ సెక్యూరిటీ లాంటి వాటివి చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ ప్రతి చోట వీటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంక్లూడింగ్ లా అండి, ఇది ఒక టెక్నాలజీ కానీ సైబర్ లా చదువుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. డేటా సైన్స్ అనేది డేటా మీద వర్క్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఇన్నోవేటర్ అంటాము. అలాగే సైబర్ సెక్యూరిటీ అంటే డేటాని సెక్యూర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మల్టీనేషనల్ స్కిల్డ్ వాళ్ళు కావాలి. అదే రకంగా మనం చూసుకున్నప్పుడు ఈ IoT అని అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఒక విప్లవం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరో కాలర్ నల్గొండ నుంచి నరసింహ లైన్లో ఉన్నారు సార్. నరసింహ గారు సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు మాది ఒక పల్లెటూరు సార్, మాది నల్గొండ జిల్లా సార్, తామరపల్లి మండలం సార్. ఇప్పుడు పాపకి ఏదైతే బాగుంటుందో సార్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగుంటుందా, ECE బాగుంటుందా, దాంట్లో స్పెషలైజేషన్ కోర్సులు వచ్చినాయి కదా సార్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త రకాలు వచ్చినాయి. ఏదైతే బాగుంటుంది సార్ పాపకి? ఇప్పుడు ఈ కంప్యూటర్స్లో వచ్చిన అదే చెప్తున్నామండి, ఇంతకుముందు కూడా అదే మాట్లాడాను. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారండి, స్మార్ట్ ఫోన్ వాడుతురా లేకపోతే పాత ఫోన్ వాడుతురా? మీరు ఏ ఫోన్ వాడుతురా అండి? అందరూ జనాలు స్మార్ట్ ఫోన్ వాడుతురా లేదా? సార్ అదే మరి అందులో ఇంటర్నెట్ ఉంది, దాంట్లో టెక్నాలజీ వాడుతున్నారు. ఆ టెక్నాలజీలు అన్నీ వీటే అండి. ఇప్పుడు ఏదైతే CSCలో మీరు కొత్త కోర్సులు అంటున్నారో, ఈరోజు మనం అందరం ఆన్లైన్లో చేస్తున్నాయని కొత్త టెక్నాలజీస్ పెద్ద కంపెనీలన్నీ వీటి మీదనే ప్రాజెక్ట్ చేస్తున్నాయి. ఆటోమేటిక్గా కంపెనీలో ఆ టెక్నాలజీ వచ్చిన వాళ్ళనే ఉద్యోగం తీసుకుంటారు కదండి. పలానా కోర్సు, పలానా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లానే కాదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేమ్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. డెఫినెట్గా అండి. ఇప్పుడు వీటి అన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి నిజంగా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ థింగ్స్ మీకు చెప్పాలి అంటే, సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈరోజు మనము మొబైల్ వాడుతున్నప్పుడు ఎనీ ఆన్లైన్ అండి, నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారా, ఏదైనా ఇంటర్నెట్ యూజ్ చేస్తూ మనం ఆన్లైన్లో మనం ఏది చేస్తున్నా అదంతా డాటా జనరేట్ అవుతుంది. ఈ డాటా జనరేట్ అయ్యి మనం ఫోన్లో ఏది స్టోర్ అవుతలేదు కానీ, మనం ఆన్లైన్లో చేసే అన్నీ ఎక్కడో దగ్గర స్టోర్ అవుతుంది. అదేంటండి, డాటా స్టోర్ అవుతుంది. ఎంత కోట్ల మంది వాడుతున్నాము, మనం వందల సార్లు గంటలు యూజ్ చేస్తున్నాం. ఈ గంటలు యూజ్ చేసిన డాటా అంతా అది ఏ రూపంలో ఉండనివ్వండి, ఐదర్ టెక్స్ట్ ఆర్ వీడియో, ఆడియో, ఎనీ ఫామ్, ఇవన్నీ స్టోర్ అవ్వడానికి ఎక్కడో దగ్గర ప్లేస్ ఉంది కదండి. ఇంత డాటా మామూలుగా ట్రిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ ఆఫ్ డాటా. మరి ఈ స్టోర్ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు అంటే జస్ట్ లైక్ దట్ ఉండదండి. అంటే ఒక ప్రాపర్ పద్ధతిలో ఆర్గనైజ్డ్ వేలో స్టోరేజ్ చేస్తున్నారు. ఏ పద్ధతిలో స్టోరేజ్ చేసే విధానానికి కావాల్సిన టెక్నాలజీ డాటా సైన్స్ టెక్నాలజీ అండి. దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము, ఎందుకంటే ఎక్కడో ఉంటుంది కాబట్టి. బిగ్ డేటా అంటాము, డేటా అనలిటిక్స్ అంటాము, డేటా సైన్స్ అంటాము, ఇదంతా ఒకటే అండి. ఈ డాటా మీద ఈ డాటాను యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ చేసి ఒక డిసిజన్ తీసుకుంటామండి. అంటే మిషన్కు ఈ డాటాని యూజ్ చేసుకొని ఒక డిసిజన్ తీసుకునే కెపాసిటీ మేధస్సు ఇస్తున్నామండి. లెర్నింగ్ కెపాసిటీ ఇస్తున్నాం, మెషిన్ లెర్నింగ్ కెపాసిటీ ఇస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, కృత్రిమ మేధ. అంటే ఒక మిషన్కి దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనం డిసిజన్ తీసుకోవడం కాదండి, అదే డిసిజన్ తీసుకొని అప్పటిదప్పుడు దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఇవ్వడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ రెండింటిని అంటే ఇంటర్నెట్, మన IT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా కలిసి వాడుకునే డివైస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక డివైస్ ఏదైనా, మీ మొబైల్ కూడా IoT డివైస్ అండి. ఎనీ డివైస్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ యూజింగ్ ద డాటా టేకింగ్ ఏ డిసిజన్ తీసుకోవడానికి ఉపయోగపడే ప్రోగ్రామింగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ చేస్తే అది IoT డివైస్ అండి. అది ఏదైనా ఉండొచ్చు, ఆ డివైస్ చిన్న విమానం కూడా ఉండొచ్చు, మిసైల్ ఉండొచ్చు,
చిన్న దాని నుంచి మనం వాడే వాషింగ్ మిషన్ ఉండొచ్చు, మన స్మార్ట్ హోమ్ అంటున్నాం, అన్ని స్మార్ట్ అన్నది ఏదైనా ఇది వస్తుంది. ఈవెన్ అగ్రికల్చర్లో ఉండొచ్చు, హెల్త్లో ఉండొచ్చు, ఈవెన్ డాక్టర్లో ఆపరేషన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే ప్రోగ్రామింగ్ ఉంటుందండి, ఒట్టి మిషన్ అంటే హార్డ్వేర్ కాదు. ప్లస్ ఇవన్నీ చేసే క్రమంలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే డేటా ఎక్స్చేంజ్ అవుతుంది, కమ్యూనికేషన్ అవుతుంది, కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ వీడికి సపోజ్ నేను సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ నాకు కావాలి అంటే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియాలి, నాకు ఐఓటీ తెలియాలి, నాకు డేటా తెలియాలి. తెలియకుండా నేను ఎట్లా ప్రివెంట్ చేస్తాను? నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రోగ్రామ్ రాయాలంటే డేటా సైన్స్ ఏందో నాకు తెలియాలి కదండి. తెలియకుండా నేను దాని మీద ప్రోగ్రామింగ్ ఎట్లా రాస్తాను? అంటే ఈ రెండింటిని తీసుకెళ్ళి ఒక డివైస్కి ఉపయోగించాలంటే ఆ డివైస్ గురించి కూడా నాకు తెలియాలి. కాకపోతే ఐఓటీ సంబంధించినంత వరకు కొద్దిగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి. అంటే బోత్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఐఓటీ, ఎందుకంటే బోత్ డివైస్ ఉంది, అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది, దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంది. ఈ అన్నిటికీ ఈక్వల్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సార్ చెప్పినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 9.7 crores జాబ్స్ అండి. అంటే ఉన్నవాళ్ళు కూడా మారాల్సిందే, అప్డేట్ లేకుంటే వాళ్ళు ఉండదు. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ వల్ల అన్ని ఆటోమేషన్ అవుతున్నాయండి. రొటీన్గా ప్రోగ్రామింగ్ చేసే రొటీన్ జాబ్స్ 20 సంవత్సరాలు చేసే జాబ్స్ ఏదైతే నార్మల్ సిఎస్సిలో ఏదైతే నేర్చుకున్న సబ్జెక్ట్స్తో చేసే జాబ్స్ అన్ని ఆటోమేషన్ అవుతుందండి. ఈ మధ్య అంతా ఆటోమేట్ అవుతున్నాయి, ఆటోమేటివ్ టెక్నాలజీస్ అంటున్నారు. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వరంగల్ నుంచి వివేక్. వివేక్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వివేక్. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సిఎస్సి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అంటే కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ పెట్టి ఉన్నారు. మన తెలంగాణ స్టేట్ ఇదే ఫస్ట్ కదా సార్? అవునండి. అయితే ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కంపెనీస్ మనల్ని అఫోర్డ్ చేయగలుగుతాయి అంటే మనం బయటికి వెళ్ళి కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మనల్ని వాళ్ళు తీసుకెళ్తారా కాలేజ్కి వచ్చి, లేకపోతే అన్ఎంప్లాయ్గా ఉండిపోతాం? ఆ కోర్సెస్ కొత్తగా కదా, ఇది ఫస్ట్ టైం కదా మన తెలంగాణ స్టేట్లో. అవును వివేక్, ఇది తెలంగాణ స్టేట్లో కొత్తగా వచ్చిన కోర్సులు కాదు, మొత్తము దేశంలోనే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ డిమాండ్ ఆఫ్ ఇండస్ట్రీ, యాక్చువల్గా ఇండస్ట్రీలో గత 4-5 సంవత్సరాల నుంచే ఈ టెక్నాలజీస్ ఆల్రెడీ వచ్చాయి, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాటిపైనే జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ నార్మల్ సిఎస్సి చదువుతున్న సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు రావాలంటే ఇదే సపరేట్గా నేర్చుకుంటే కానీ రావట్లేదు. ఇప్పుడు మా దగ్గర 332 మందికి జాబ్స్ వచ్చాయని చెప్తున్నాను, 12 లక్షల ప్యాకేజ్ వచ్చిందని చెప్తున్నాను. ఓన్లీ నార్మల్ సిఎస్సి సిలబస్లు ఉన్నాయి చెప్తే వాళ్ళకి రాలేదు. ఇవి ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచే అన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, మంచి ప్లేస్మెంట్స్ రావాలి, మంచి ప్యాకేజీలు రావాలంటే ఆల్రెడీ ఇవి చెప్తున్నాము. ఇవి నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ కొత్తగా వచ్చి ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ఇప్పుడు నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు, ఆన్లైన్లో ఊబర్ వాడుతున్నావు, డిజిటల్ యాప్స్ వాడుతున్నావు, ఇవన్నీ డివైసెస్ దేని మీద? అదే చెప్తున్నాను. ఆల్రెడీ ఏదైతే మనం అంటున్నామో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేయడం ఈ సంవత్సరం జరిగింది. కానీ ఇండస్ట్రీలో 4-5 సంవత్సరాల నుంచే ఉంది. 7-8 ఇయర్స్ ప్యాకేజ్ స్టార్ట్ అయింది. మన ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ, మన స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ వీటి యొక్క అవసరం పెరిగింది. ఈవెన్ కరోనాలో ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ చదువుతున్నారు, డాక్టర్లు కూడా ఇంటి దగ్గర నుంచి కన్సల్టేషన్ చేసి పనులు చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ కూడా ఎన్నో పనులు ఇంటి దగ్గర నుంచి చేస్తుంది. నువ్వు ఆన్లైన్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న ప్రతి పని కనుక ఇదే టెక్నాలజీ ఉంది, ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు మీ చదువుతున్న ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా అడగండి ఏ టెక్నాలజీ మీద ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు ఏది నేర్చుకుంటున్నారని. ఆల్రెడీ ఇది కొత్తగా రాలేదు, ఉంది. ఇంకా నువ్వు బయటకు వచ్చే 2024 వరకల్లా ఇది ఇంకా 10 రెట్లు పెరిగిపోతుంది. అప్పుడు ఓన్లీ నువ్వు నార్మల్ సిఎస్ తోటి చేసే జాబు ఇంపాసిబుల్. ఇప్పటికే 20% వాళ్ళకే వస్తుంది, ఆ 20% కూడా ఇది నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది. ఎక్కువ ప్యాకేజ్ ఎవరైతే ఇప్పుడు ఐఐటీలో, ఎన్ఐటీలో ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేదంతా ఈ నేర్చుకున్న వాళ్ళు స్వతహాగా ఇంట్రెస్ట్ తోటి ఆన్లైన్లోనో లేకుంటే బయటనో డబ్బులు కట్టి, లేకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అడిషనల్గా మనీ ఛార్జ్ చేసి ఇవి నేర్పిస్తున్నారు. అప్పుడే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ఫ్యూచర్లో కాదు, ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాకపోతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ పని ఏదో 3-4 సంవత్సరాల క్రితమే చేయాల్సి ఉండే. ఇప్పుడు లేకుంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా బాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. లేని పక్షంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆల్రెడీ సిలబస్లో లేకపోవడం వల్ల చాలామంది కొంచెం ఇంటెలిజెంట్ ఉన్న పిల్లలు, ఆర్థికంగా ఉన్న పిల్లలు అడిషనల్గా చేస్తున్నారు. కొంచెం ఇంటెలిజెంట్ తక్కువ ఉన్నా కానీ, యావరేజ్ ఉన్నా కానీ ఆర్థికంగా లేని వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఉద్యోగాలు లేక తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమీర్పేటలో మళ్ళీ డబ్బులు కట్టి 6 నెలల సంవత్సరం వేస్ట్ చేసుకొని అప్పుడు ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు మీ అదృష్టం ఇప్పుడు చేరే అవకాశం వచ్చింది. ఇంతకుముందు వాళ్ళకి అది లేదు.
ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఈ కోర్సులు నందుకు. అండ్ సార్ మీరు చెప్పండి సార్, రామ్ ప్రసాద్ గారు, స్ఫూర్తి కాలేజ్లో ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ అలాగే ట్రైనింగ్ వీటికి సంబంధించి ఎట్లా ఇస్తారు సార్? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎందుకంటే చాలామంది పేరెంట్స్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కాలేజ్లో కోరుకునేదే ప్లేస్మెంట్స్. కాబట్టి మా అకాడమిక్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డివిజన్, తర్వాత హోలిస్టిక్ డెవలప్మెంట్ 3 డివిజన్స్ కూడా ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కింద పనిచేస్తాయి. ఏవైతే ఇండస్ట్రీతో రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని తీసుకొని దాన్ని ట్రైనింగ్ కావాల్సిన ఆస్పెక్ట్స్గా మార్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు అకాడమిక్స్లో వాల్యూ యాడెడ్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవన్నీ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఇస్తూ మేము ట్రైనింగ్స్ చేస్తాం. అందుకనే మా దగ్గర 330 కన్నా పైన ప్లేస్మెంట్స్, అలాగే 11.3 lakhs లాంటి సిస్కో లాంటి కంపెనీల్లో మాకు ఈ యొక్క ప్లేస్మెంట్స్ రావటం జరుగుతుందండి. దాని మీద మాకు స్పెసిఫిక్ ఫోకస్ ఉన్నది. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ టు ఎండింగ్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్ వరకు మాకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ద్వారా దాన్ని అందించడం జరుగుతుందండి. రైట్ సార్. సార్ మీరు చెప్పండి, అంటే స్టూడెంట్స్ అందరూ స్ఫూర్తి కాలేజ్ని జనరల్గా ఇష్టపడతారు. సో గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే ఏం చెప్తారు? ఒకటి సరే, మీరు అన్నట్టు సేఫ్టీ ఉంది, ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్తో పాటు సేఫ్టీ ఉంది. ప్లస్ ఈ గర్ల్స్ గురించి ఏంటంటే మా దగ్గర కొంచెం సపరేట్ కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ఈ గర్ల్స్ కూడా కెపాసిటీ బిల్డింగ్, ఎంపవర్, ఎందుకంటే ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషన్స్ వచ్చిన తర్వాత ఎక్కడైనా వర్క్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ ఛాలెంజెస్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు బి మోర్ ప్రొఫెషనల్. కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ కానివ్వండి, వాళ్ళకు ఒక మంచి ఎక్స్పోజర్ ఇవ్వడం కోసం సపరేట్ వాళ్ళకు ఒక అసోసియేషన్ పెట్టేసి గర్ల్స్ స్ఫూర్తి ఉమెన్స్ చాప్టర్ అని చెప్పేసి వేరియస్ యాక్టివిటీస్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, టీమ్ స్కిల్సే కానీ, వాళ్ళ యొక్క సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కు వీఆర్ ఆన్ పార్ విత్ మేల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ చేసే యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి ఉంది. ప్లస్ రెండవటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తాం. జనరల్గా గర్ల్స్ అంటే స్పోర్ట్స్ అనే ఉండదు మా దగ్గర. స్పోర్ట్స్ యాక్టివిటీస్ వీ హ్యావ్ సపరేట్ జిమ్, వీ హ్యావ్ ఏ hostel also exclusive for girls students in the campus. All these reasons, and girls and parents all prefers Spurti. సో మీరు చెప్పండి, స్ఫూర్తి కాలేజ్ని స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువగా కోరుకుంటారు అంటే ఏం చెప్తారు? ఎందుకనంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కావాలి. ఇందాక సార్ చెప్పినట్టు జస్ట్ అకాడమిక్స్ మీద ఫోకస్ కాకుండా అకాడమిక్స్ వాళ్ళు బయటకు వెళ్ళాలి అని అంటే ప్లేస్మెంట్తో బయటకు వెళ్ళాలి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా బయటకు వెళ్ళాలి. ఈ రిలేటెడ్ యాక్టివిటీస్, ఎకోసిస్టమ్స్, అలాగనే మంచి ఫ్యాకల్టీతో, ట్రైన్డ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ సర్టిఫైడ్ ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇవ్వటము. తర్వాత స్టూడెంట్ గోల్స్ ఏదైతే పెట్టుకుంటారో గోల్ సెట్టింగ్ నుంచి వాడు ఆ గోల్ని అచీవ్ అయ్యే వరకు ఏమేమి కావాలో అంతా కూడా మాకు అకాడమిక్స్, మాకు ట్రైన్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందిస్తారు. సో ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్, జస్ట్ ఏదో చదువుకొని బయటకు వెళ్ళిపోవటమే కాకుండా కమ్యూనిటీ కనెక్ట్తో సమాజానికి ఎలాగ యూజ్ అవుతారు, దేశానికి ఎలాగ యూజ్ అవుతారు, అలాంటి హోలిస్టిక్ ఎడ్యుకేషన్, తర్వాత రియలిస్టిక్ ప్యాకేజ్, తర్వాత రియలిస్టిక్ డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన కంప్లీట్ ఎకోసిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. కాబట్టి చాలామంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ని కోరుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో విజనరీ లీడర్స్ లాంటి సార్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడో 4-5 ఏళ్ల నుంచే మేము ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దాన్నే మా విజన్ స్టేట్మెంట్లో కూడా మేము కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అనే పదం వాడతాం అన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ దీన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఆల్రైట్ సార్. సో మొత్తంగా స్ఫూర్తి కాలేజ్లో కొత్త కోర్సులతో పాటు ఒక బెటర్ ఆపర్చునిటీ, ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టే న్యూస్.